స్టార్ ప్రభాస్ నట జయయాత్రకు 22 ఏళ్లు. తెలుగు సినిమాను పాన్ ఇండియా స్థాయికి చేర్చిన హీరో రెబల్ స్టార్ ప్రభాస్. ఆయన నటనా ప్రస్థానం నేటికి 22 ఏళ్లకు చేరుకుంది. 2002 నవంబర్ 11వ తారీఖున ప్రభాస్ మొదటి సినిమా ఈశ్వర్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి సినిమానే ఘన విజయం సాధించి ప్రభాస్ అప్రతిహత నటన ప్రస్థానానికి పునాది వేసింది. ఈశ్వర్ లో ఎంతో ఆత్మవిశ్వాసంతో నటించిన ప్రభాస్ ను చూసి ఫ్యూచర్ స్టార్ అని అప్పుడే డిక్లేర్ చేశారు. వారి అంచనాలు మించేలా స్టార్ గా ప్రపంచ ఖ్యాతిని దక్కించుకున్నారు ప్రభాస్. రాఘవేంద్ర, వర్షం, అడవిరాముడు, చక్రం, ఛత్రపతి, పౌర్ణమి, యోగి, మున్నా, బుజ్జిగాడు, బిల్లా, ఏక్ నిరంజన్, డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్, రెబెల్, మిర్చి వరకు ప్రభాస్ జర్నీ ఒక ఫేస్ అయితే బాహుబలితో ఆయన పాన్ ఇండియా జర్నీ బిగిన్ అయింది. బాహుబలి 2 చిత్రాల తర్వాత సాహో ఇంకా రాధేశ్యామ్ ఫ్లాప్ అయిన సలార్, కల్కి 2898 ADతో సినిమాలతో దిగ్విజయంగా వరుస బ్లాక్ బస్టర్స్ అందుకున్నాడు. ప్రభాస్ 2 సార్లు బాహుబలి 2, కల్కి సినిమాలతో 1000 కోట్ల రూపాయల గ్రాస్ సినిమాలను ఖాతాలో వేసుకోవడం ఒక రేర్ రికార్డ్. ఓవర్సీస్ మార్కెట్లో 10 మిలియన్లకు పైగా వసూళ్లను సాధించిన తొలి హీరోగా ప్రభాస్ నిలిచారు. ప్రభాస్ ప్రస్తుతం భారీ పాన్ ఇండియా సినిమాలు లైనప్ చేసుకున్నారు. మారుతి డైరెక్షన్ లో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్నది ది రాజా సాబ్. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో హోంబలే ఫిలిమ్స్ నిర్మిస్తున్న సలార్ 2, అలాగే సందీప్ వంగా దర్శకత్వంలో టీ సిరీస్ నిర్మిస్తున్న స్పిరిట్. ఇక లాస్ట్ గా హను రాఘవపూడి దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఇంకో పెద్ద ప్రాజెక్ట్. ఇవి ప్రభాస్ చేస్తున్న హ్యూజ్ ప్రాజెక్ట్స్. వీటితో పాటు హోంబలే ఫిలిమ్స్ మరో 2 చిత్రాలను ప్రభాస్ తో నిర్మించనున్నట్టు ప్రకటించింది. ప్రభాస్ చేస్తున్న ఈ సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర సరికొత్త సంచలనాలు సృష్టించబోతున్నాయని చెప్పడంలో ఏ సందేహం లేదు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.